హలో, ఈ వీడియోలో గ్రూప్ 2 ఉద్యోగ విధులు బాధ్యతలు ఏ విధంగా ఉంటాయి, వెబ్ ఆప్షన్లో పోస్టుల ప్రాధాన్యత క్రమాన్ని ఏ విధంగా పేర్కొనాలో తెలుసుకుందాం. మార్చి 11వ తారీఖున పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 యొక్క జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ని ప్రకటించడం జరిగింది. అభ్యర్థులు తమ మార్కులను చూసుకున్న తర్వాత వాళ్ళకి ఏ పోస్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయో పరిశీలించుకుంటున్నారు. ఈ వీడియోలో ఉద్యోగ విధులు, గ్రూప్ 2 యొక్క ఉద్యోగ విధులు ఎలా ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి, వాటి యొక్క కొన్ని పోస్టులకు ప్రత్యేక విద్యా అర్హతలను పేర్కొన్నారు. అవి ఏమిటి, పోస్టుల ప్రాధాన్యత క్రమాన్ని ఏ విధంగా పెట్టాలి అనే అంశాలని చూద్దాం. గ్రూప్ 2 ఉద్యోగాలను మొత్తం మనం పరిశీలిస్తే 783 ఉద్యోగాలు ఉన్నాయి. దీంట్లో నోటిఫికేషన్లో 18 రకాల ఉద్యోగాలను పేర్కొనడం జరిగింది సర్వీస్ కమిషన్. మనం ప్రజలను అబ్జర్వ్ చేస్తే, అంటే అభ్యర్థులను అబ్జర్వ్ చేస్తే, కొంతమంది అభ్యర్థులకు కొన్ని రకాల అభిరుచులు, అభిప్రాయాలు, ఆలోచనలు, భావాలు ఉంటాయి. ఈ గ్రూప్ 2 ఉద్యోగాలలో వెబ్ ఆప్షన్స్లు పెట్టుకునేటప్పుడు మీ యొక్క అర్హతలు, మీ యొక్క అభిరుచులు, ఆలోచనలు, భావాలు, అభిప్రాయాలకు, జీవన విధానానికి అనుగుణంగా ఉండే పోస్టులు, మీ యొక్క జీవన విధానానికి అనుగుణంగా ఉండే పోస్టులు ఏవో పరిశీలించి మీ యొక్క అభిరుచికి అనుగుణంగా ఆ ప్రాధాన్యత క్రమాన్ని పేర్కొనడం ఉత్తమంగా ఉంటుంది. ఆ డీటెయిల్స్ని చూద్దాం. కొంతమంది అభ్యర్థులకు మనకి పరిశీలిస్తే సిటీ లైఫ్కి అనగా ఏదో ఒక ఉద్యోగంలో ఉద్యోగ విధులు నిర్వర్తించాలి, అది కూడా ముఖ్యంగా సిటీస్లలో ఉద్యోగ విధులు నిర్వర్తించాలి, ట్రాన్స్ఫర్స్ అనేది ఉండకూడదు, స్థిరంగా అదే ప్లేస్లో ఉద్యోగ విధులను నిర్వర్తిస్తూ జీవన విధానాన్ని కొనసాగించాలి అనే అభిప్రాయంతో ఉంటారు. మరికొంతమంది అభ్యర్థులు, ఉద్యోగార్థులు సమాజంలో ఉన్న సాంఘిక సమస్యలు, సామాజిక సమస్యలను, ప్రజల సమస్యలను పైన అవగాహన ఉండి ఆ ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా తమ యొక్క విధి నిర్వర్తన, ఉద్యోగ విధులు బాధ్యతలు ఉండాలి, అలాంటి ఉద్యోగం అయితే బాగుంటుంది అని ఆలోచిస్తుంటారు. కొంతమంది ప్రజలతో మమేకమై విధి నిర్వహణ చేసే ఉద్యోగం ఉండాలి అనుకుంటారు. కొంతమంది గ్రామీణ ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి ఉద్యోగ విధులు చేయాలి, అప్పుడే తమకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, ఉద్యోగ విధి నిర్వహణ సంతృప్తికరంగా ఉంటుంది, అందులో తృప్తి ఉంటుందని భావిస్తారు. మరికొంతమంది అభ్యర్థులు సాంఘిక సమస్యలు, సామాజిక సమస్యలను పరిష్కరించే విధమైన ఉద్యోగ విధులు ఉన్నప్పుడు మేము సంతృప్తిగా ఉంటాము, అనగా మేము జీవిస్తూ ప్రజల జీవన విధానంలో మెరుగు తీసుకొచ్చే విధంగా తమ వంతు కృషి చేయాలి, అది ఉద్యోగం అయితే బాగుంటుంది అని అభ్యర్థులు ఆలోచనలతో ఉంటారు. ఈ గ్రూప్ 2లో ఇలా అన్ని రకాలుగా ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. మీ యొక్క అభిరుచికి అనుగుణంగా, మీ యొక్క ఆలోచనకు అనుగుణంగా మీరు గ్రామీణ ప్రాంతాలలో లేదా రూరల్ ఏరియానా లేదా అర్బన్ ఏరియానా లేదా సిటీస్లలో ఉద్యోగం చేయాలనుకుంటున్నా, స్థిరంగా ఒకే చోట ఉండాలనుకుంటున్నారా అనే అంశాలన్నింటినీ మీకు తెలిసిన ఈ ఉద్యోగాలపైన, గ్రూప్ 2 ఉద్యోగాలపైన అవగాహన ఉన్న వారితో డిస్కస్ చేసిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్కి వెళ్ళడం ఉత్తమంగా ఉంటుంది. ఇప్పుడు గ్రూప్ 2 ఉద్యోగాలలో ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయో చూద్దాం. మొదటగా మనకు గ్రూప్ 2 పోస్టులలో మనం టోటల్గా చెప్పుకుంటే దీంట్లో మల్టీ జోన్ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా జోనల్ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా స్టేట్ పోస్టులుగా మనకి వర్గీకరించడం జరిగింది. అవి ఏమిటి, వాటి డీటెయిల్స్ని మనం చూద్దాం. 1 నుంచి 18 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. దీంట్లో
ఫస్ట్ వన్ వచ్చేసేసి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3. ఈ ఉద్యోగం ముఖ్యంగా సిటీస్లలో, టౌన్స్లలో ఉంటుంది. అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ప్రజల అంటే పట్టణ నగర ప్రజల సమస్యలు, దైనందిన సమస్యలను పరిష్కరించే అవకాశం ఆ మున్సిపల్ కమిషనర్గా ఉంటుంది. అనగా ఇందులో అంటే మీకు సోషల్ సర్వీస్ చేయాలి, ఉద్యోగ విధులు నిర్వర్తిస్తూ సోషల్ సర్వీస్, సామాజిక సేవ అనే దృక్పథం మీకు ఉన్నప్పుడు, సమస్యలను శీఘ్రంగా పరిష్కరించే నైపుణ్యం ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించాలనే దృక్పథం మీరు కలిగి ఉంటే ఇది మంచి పోస్ట్గా చెప్పుకోవచ్చు. దీనికి ఎనీ క్వాలిఫికేషన్ అని పేర్కొన్నారు, ఎనీ డిగ్రీ, మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అని పేర్కొన్నారు. ఇది మల్టీ జోనల్ పోస్టు. ఇందులో గ్రూప్ 2లో 11 పోస్టులు ఉన్నాయి. సెకండ్ వన్ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ACTO. GST వచ్చిన తర్వాత దీని యొక్క ప్రాధాన్యత కొంత తగ్గింది అని మనం వింటూ ఉన్నాం. ఇవి 59 పోస్టులు ఉన్నాయి. ఇవి జోనల్ పోస్టులు. ఎనీ డిగ్రీ అనేది క్వాలిఫికేషన్. స్థిరంగా ఆఫీస్డ్ బేస్గా ఉంటుంది. అప్పుడప్పుడు ఫీల్డ్కి కూడా వెళ్ళాల్సి వస్తూ ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్ నాయబ్ తహసీల్దార్, అనగా మనం డిప్యూటీ తహసీల్దార్ అంటాం, అనగా మనం డిప్యూటీ MRO అని అంటాం. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ప్రాధాన్యత అంటే నోటిఫికేషన్లో 3rd ప్లేస్లో పేర్కొన్నా కానీ అత్యధిక మంది అభ్యర్థులు మొదటి ప్రాధాన్యత ఇచ్చే ఉద్యోగం ఏది అంటే డిప్యూటీ తహసీల్దార్, అదే నాయబ్ తహసీల్దార్, డిప్యూటీ MRO జాబ్ అని చెప్పుకోవచ్చు. ఇవి జోనల్ పోస్టులు. మొత్తం పోస్టులు వచ్చి 98 పోస్టులు ఉన్నాయి. ఇది చాలా ఉత్తమమైన పోస్టు. అంటే గ్రూప్ 2 ఉద్యోగాలలో ఉన్న ఆర్డర్లో మాత్రం మనకు 3rd ప్లేస్లో ఉంది. కానీ గ్రూప్ 2 ఉద్యోగాలలో ఉన్న అతి ముఖ్యమైన కీలకమైన పోస్టు, ఇంపార్టెంట్ ప్రాధాన్యత ఉన్న అత్యధికంగా ఉన్న పోస్టు ఏది అంటే నాయబ్ తహసీల్దార్. వీరి యొక్క ప్రమోషన్ సిస్టాన్ని కూడా మనం ఇంతకుముందు వీడియోలో ఒకసారి డిస్కస్ చేయడం జరిగింది. అది ఒకసారి వీలైతే చూడండి. ఇది అతి ముఖ్యమైన పోస్ట్. రెవెన్యూ డిపార్ట్మెంట్, ప్రజా సమస్య. ప్రతి వ్యక్తి మండల ఆఫీస్కి వస్తుంటాడు. అది వివిధ సర్టిఫికెట్లు కావచ్చు, లేదా ల్యాండ్ రెవెన్యూకు సంబంధించిన అంశాలు కావచ్చు, భూమి వివరాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, కుల సర్టిఫికెట్లు కావచ్చు, ఆదాయ సర్టిఫికెట్లు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఇట్లాంటి వెల్ఫేర్ స్కీమ్కి సంబంధించిన ఇట్లాంటి అంశాలకి ప్రజలు అంతా మనకి MRO ఆఫీస్కి వస్తుంటారు. చాలా కీలకమైన పోస్టు. అంటే ప్రజా సమస్యల పైన అవగాహన ఉండి వాటిని పరిష్కరించాలి నీతిబద్ధంగా అనే ఆలోచన ఉంటే ఇది అతి ముఖ్యమైన పోస్టు. మీరు సర్వీస్ సక్రమంగా చేస్తే ప్రజలు మిమ్మల్ని ఎంతో ఆరాధించే పోస్ట్ నాయబ్ తహసీల్దార్. నెక్స్ట్ 4th పోస్ట్ వచ్చి 4వ ప్లేస్లో ఉన్నది, అంటే నోటిఫికేషన్లో 4వ ప్లేస్లో ఉన్నది సబ్ రిజిస్టర్ అనేది, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్. ఇది కూడా చాలా కీలకమైన పోస్ట్. చాలా కీలకం. ఎంతోమంది సొసైటీలో ఎంతోమంది పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళతోటి పరిచయాలు అనేది కూడా ఈ పోస్టుకు కూడా కలుగుతుంది. ఇది కూడా జోనల్ పోస్టుగా చెప్పుకుంటాం. మనకి 14 ఉద్యోగాలు గ్రూప్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ కోఆపరేటివ్ సొసైటీస్. కోఆపరేటివ్ సొసైటీ 97వ రాజ్యాంగ సవరణ ద్వారా సహకార సంఘాలకు రాజ్యాంగ ప్రతిపత్తి హోదా కల్పించడం జరిగింది. ఈ కోఆపరేటివ్ సొసైటీస్లో 63 ఉద్యోగాలు ఉన్నాయి. ఇది కూడా మల్టీ జోనల్ పోస్ట్. దీనికి కూడా క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అనేది క్వాలిఫికేషన్. సబ్ రిజిస్ట్రార్ కూడా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది. నాయబ్ తహసీల్దార్కి కూడా ఎనీ డిగ్రీ అనేది క్వాలిఫికేషన్గా పేర్కొనడం జరిగింది నోటిఫికేషన్లో. ఇది చాలా లీస్ట్ పోస్ట్గా అభ్యర్థులు చూస్ చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి పరిశీలించాలి. నెక్స్ట్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్. దీంట్లో 9 ఉద్యోగాలు ఉన్నాయి. ఇది జోనల్ పోస్ట్. ఎనీ డిగ్రీ అనేది క్వాలిఫికేషన్. అనగా లేబర్ ఆఫీసర్ మనకి ఫ్యాక్టరీల చట్టం,
మిగతా చట్టాలు ఉన్నాయి, అదేవిధంగా ట్రేడ్ యాక్ట్స్ ఉన్నాయి. ఈ లేబర్ సర్టిఫికేట్ అంటే ట్రేడ్ అండ్ కామర్స్ చేసే వాళ్ళు లేబర్ సర్టిఫికేట్స్ తీసుకుంటారు. మంచి ప్రాధాన్యత, హోదా, గౌరవం ఉన్న ఉద్యోగం. అంతేకాకుండా వివిధ వ్యాపారస్తులు తమ వ్యాపారస్తులలో చైల్డ్ లేబర్స్ని పెట్టుకుంటుంటారు. వీటిపైన మీరు పనిచేసే అవకాశం ఉంటుంది. ఇది మంచి ఉద్యోగంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మండల్ పంచాయత్ ఆఫీసర్. ఇవి అత్యధికంగా గ్రూప్ 2లో అత్యధికంగా ఉన్న 2వ ప్లేస్లో ఉన్న పోస్టుగా చెప్పుకుంటాం. 126 పోస్టులు ఉన్నాయి. ఇవి మల్టీ జోనల్ పోస్టులుగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్. యూనిఫామ్ పోస్టు పైన అభిరుచి, ఆసక్తి ఉండి కల్తీ మందును నిషేధించాలి అనే దృక్పథం కలిగి ఉన్న అభ్యర్థులు, విస్తృతంగా పర్యటించాలి అనే అభ్యర్థులు ఈ ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఉత్తమంగా ఉంటుంది. ఇవి మనకి 97 పోస్టులు ఉన్నాయి. ఇవి 97 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ డిగ్రీ, కానీ ఫిజికల్ స్టాండర్డ్స్ని నోటిఫికేషన్లో పేర్కొన్న ఫిజికల్ స్టాండర్డ్స్ని కలిగి ఉండాలి. ఇది యూనిఫామ్ పోస్టు. అంటే కొంతమంది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి ప్రయత్నం చేస్తారు, కొంతమంది మిగతా యూనిఫామ్ పోస్టులైన డిఎస్పీ గ్రూప్ 1లో డిఎస్పీ పోస్టులకు ప్రయత్నిస్తారు. అలాంటి ఉద్యోగాలకి సంబంధించి అంటే యూనిఫామ్ ఉద్యోగాలకు సంబంధించిన మరొక ముఖ్యమైన ఉద్యోగం అది సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. అతి ముఖ్యమైన ఉద్యోగంగా చెప్పుకోవచ్చు. ప్రమోషన్ సిస్టమ్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ అంటే మనకి గ్రామీణ ప్రాంతాలలో అది కల్తీ మందు అనేది అరికట్టడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. అదేవిధంగా వైన్ షాప్స్, బార్స్, వీటిపైన కూడా వీళ్ళకి పవర్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్. ఇవి 38 పోస్టులు ఉన్నాయి. 38 ఉద్యోగాలు ఉన్నాయి. ఇది కూడా జోనల్ పోస్ట్గా మనం చెప్పుకోవచ్చు. ఇది కొంత ప్రాధాన్యత తక్కువగా ఉన్న పోస్టుగా ఉద్యోగంగా చెప్పుకోవచ్చు. లీస్ట్లో దీన్ని మీరు చూస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్. ఇవి 165 పోస్టులు ఉన్నాయి. 165 పోస్టులు అంటే గ్రూప్ 2లో ఉన్న ఉద్యోగాలలో అత్యధిక ఉద్యోగాలు ఉన్న పోస్ట్ ఏంటంటే ఏఎస్ఓ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. ఇది జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్. ఇది స్టేట్ పోస్ట్గా మనం చెప్పుకుంటాం. అనగా స్టేట్ సెక్రటరియట్ ఉంటుంది. అంటే రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్లో ఈ ఉద్యోగ విధులు, బాధ్యతలు ఉంటాయి. అంటే మీరు హైదరాబాద్ టౌన్లో నివసించాలి. ట్రాన్స్ఫర్స్ అనేది ఉండకూడదు. స్థిరంగా ఆఫీస్ టు హోమ్, హోమ్ టు ఆఫీస్ అంటే ఇంటి నుంచి వెళ్ళి కార్యాలయానికి, కార్యాలయం నుంచి వెళ్ళి ఆఫీస్ నుంచి వెళ్ళి ఇంటికి ఉద్యోగ విధులు నిర్వర్తిస్తూ ప్రశాంతమైన జీవనాన్ని గడపాలి అనుకుంటే ఈ ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. అంతేకాకుండా మీరు మీ పైన ఇది సెక్షన్ ఆఫీసర్ ఉంటాడు, తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉంటాడు, తర్వాత డిప్యూటీ సెక్రటరీ ఉంటారు, ఈ విధంగా సెక్రటరీ ఉంటారు. ఈ విధంగా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, గ్రూప్ 1 ఆఫీసర్స్ ఉంటారు, వారిపైన మంత్రి ఉంటారు. అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంటే రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన వ్యవస్థలో అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా సెక్రటరియట్లో ఈ ఉద్యోగాలు ఉంటాయి. ఎక్కువ మంది అంటే హయ్యర్ ఆఫీసర్స్ తోటి మీకు పరిచయాలు అనేది ఈ ఉద్యోగంతో ఉంటుంది. హైదరాబాద్ బేస్డ్గా ఉద్యోగం చేయాలి అనుకుంటే ఆఫీస్ టు హోమ్, హోమ్ టు ఆఫీస్ ఇలాంటి విధిని నిర్వర్తించి పీస్ఫుల్గా జీవన విధానాన్ని కొనసాగించాలనుకుంటే ఈ ఉద్యోగం ఉత్తమంగా ఉంటుంది. ఇది స్టేట్ అని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. ఇది కూడా లెజిస్లేటివ్ సెక్రటరియట్. లెజిస్లేటివ్ సెక్రటరీ అంటే మనకు శాసనసభ, శాసన మండలి ఉంది, రాష్ట్ర అసెంబ్లీ ఉంది నాంపల్లిలో. సో దీనికి సంబంధించిన ఉద్యోగాలు ఇవి 15 ఉద్యోగాలు ఉన్నాయి. ఇది కూడా స్టేట్కి సంబంధించింది. అంటే మీకు మంత్రులు, ఎమ్మెల్యేలు, తర్వాత హయ్యర్ ఆఫీసర్స్,
అనగా సివిల్ సర్వీస్ అంటే బ్యూరోక్రసీ, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో బ్యూరోక్రసీ అనగా ఐఏఎస్ ఉద్యోగ సర్వీస్ వాళ్ళు ఇలాంటి వాళ్ళతోటి పరిచయాలు అనేవి ఉంటాయి. ఇది పీస్ఫుల్ జాబ్గా చెప్పుకోవచ్చు. అనగా ఆఫీస్ టు హోమ్, హోమ్ టు ఆఫీస్ ఉంటుంది. అది కూడా హైదరాబాద్ సిటీ బేస్డ్గా మీకు ఉంటున్న ఉద్యోగం. ఇది కూడా ఒక మంచి ఉద్యోగం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏఎస్ఓ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వచ్చి ఇది 25 ఉద్యోగాలు ఉన్నాయి. ఇవి కూడా ఇది స్టేట్ అని పేర్కొన్నారు. కానీ వీటికి క్వాలిఫికేషన్ అనేది కొంత డిఫరెంట్గా పేర్కొన్నారు. ఆ డిఫరెంట్ ఏంటంటే గ్రాడ్యుయేషన్లో మ్యాథమెటిక్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, కామర్స్ కానీ చదివి ఉండాలి. అంటే గ్రాడ్యుయేట్ ఇన్ మ్యాథమెటిక్స్, గ్రాడ్యుయేట్ ఇన్ ఎకనామిక్స్ ఆర్ గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ అనేది చదివి ఉండాలని క్వాలిఫికేషన్ పేర్కొన్నాడు అన్నాడు. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఈ సర్వీస్ని మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్కి సంబంధించిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ని చూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఏఎస్ఓ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా డిపార్ట్మెంట్ అని పేర్కొన్నారు. ఇది 7 ఉద్యోగాలు పేర్కొన్నారు. ఇది కూడా స్టేట్ అని పేర్కొన్నారు. ఇది గ్రాడ్యుయేషన్ లా అనగా ఎల్ఎల్బి చేసి ఉండాలి, లేదా బిఎల్ బ్యాచిలర్ ఆఫ్ లా అనేది చేసి ఉన్న అభ్యర్థులకు ఈ క్వాలిఫికేషన్ పేర్కొన్నారు. ఇది కూడా ఆఫీస్ టు హోమ్, హోమ్ టు ఆఫీస్కి సంబంధించిన ఉద్యోగంగా చెప్పుకుంటాం. నెక్స్ట్ ఏఎస్ఓ తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. అక్కడ ఏంటి, తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ఉంది. రాష్ట్ర ఎన్నికల కార్యాలయం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుంది. దాంట్లో ఏఎస్ఓగా పనిచేయడం చాలా చక్కని పీస్ఫుల్ జాబ్గా చెప్పుకోవచ్చు. ఎలాంటి టెన్షన్స్ లేని ఉద్యోగంగా చెప్పుకోవచ్చు. ఆఫీస్ టు హోమ్, హోమ్ టు ఆఫీస్కి సంబంధించిన ఉద్యోగం. ఇది 2 మాత్రమే ఉన్నాయి. ఇది కూడా స్టేట్ అని పేర్కొన్నారు. క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ డిగ్రీ, ఏదేని డిగ్రీ కలిగి ఉండాలి. నెక్స్ట్ 15th పోస్ట్ వచ్చి డిస్ట్రిక్ట్ ప్రొవిషన్ ఆఫీసర్ అనేది పేర్కొన్నారు. జువెనైల్ సర్వీస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ మనం చెప్పుకున్నాం. అంటే కొంతమంది అభ్యర్థులకు ఎలాంటి అంటే ఏదో ఒక సాధించాలి, మనం ఒక మానవునిగా ఏదో ఒకటి సాధించాలి మన జీవన ప్రయాణ కాలంలో అనే దృక్పథం కలిగి ఉన్న అభ్యర్థులు అనగా సోషల్ సర్వీసు, సామాజిక స్పృహ ఉండి, సామాజిక అవగాహన ఉండి, సాంఘిక సమస్యలపైన అవగాహన ఉండి వాటిని పరిష్కరించడానికి తమ వంతు ప్రయత్నం చేయాలి అని అనుకున్న అభ్యర్థులకు ఇది ఒక చక్కని ఉద్యోగంగా, చక్కని పోస్టుగా చెప్పుకోవచ్చు. దీనికి వచ్చేసేసి 11 ఉద్యోగాలు ఉన్నాయి. అనగా మనకేంటి జువెనైల్ సర్వీసెస్కి సంబంధించి అనగా ముఖ్యంగా స్ట్రీట్ చిల్డ్రన్ అనగా వీధి బాలలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే విధంగా ఈ సర్వీస్ అనేది ఉంటుంది. దీంట్లో క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ డిగ్రీ కాదు, దీంట్లో స్పెషల్ క్వాలిఫికేషన్ ప్రత్యేకమైన విద్యార్హతలను పేర్కొన్నారు. ఆ విద్యార్హతలు ఏంటంటే డిగ్రీలో సోషల్ వర్క్ అనేది సోషల్ వర్క్లో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, లేదా సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. లేని ఎడల ఎంఏ సోషల్ వర్క్ లేదా ఎంఏ సోషల్ వర్క్, ఎంఎస్డబ్ల్యూ లేదా ఎంఏలో సైకాలజీ లేదా క్రిమినాలజీ ఎంఏలో చేసి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు అని చెప్పుకుంటారు. మనం స్ట్రీట్ చిల్డ్రన్ వీధి బాలలు అనేది ఒక సాంఘిక సామాజిక రుగ్మత, సామాజిక సమస్య. ఆ సమస్య నగరాలలో ఉంది, అదేవిధంగా మిగతా రాష్ట్రంలో మిగతా ప్రాంతాలలో కూడా ఉంది. సో అలాంటి సమస్య పైన మీకు అవగాహన ఉండి ఆ సమస్యలను పరిష్కరించడానికి మీ వంతు కృషి, ఉద్యోగ బాధ్యత, విధి నిర్వహణలో భాగంగా చేస్తూ మీరు జీవన విధానాన్ని కొనసాగించాలనుకుంటే ఇది చక్కని పోస్టు. అలాంటి అభిరుచి ఉన్న అభ్యర్థులకు ఇది చక్కని పోస్టుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి 16th పోస్ట్ వచ్చి అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే 17 పోస్టులు ఉన్నాయి. ఇది మల్టీ జోనల్ పోస్ట్. అదేవిధంగా మనకి ఇది మన ప్రొవిషన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొవిషన్ ఆఫీసర్ అనేది జువెనైల్ సర్వీస్ అనేది మనకి జోనల్ పోస్ట్గా పేర్కొనడం జరిగింది. ఇది 16th పోస్ట్ వచ్చి అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేది మల్టీ జోనల్ పోస్టు. 17 ఉద్యోగాలు ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ డిగ్రీ, ఏదేని విద్యార్హతను కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఇది అంటే వెనుకబడిన తరగతుల వర్గాలకు
ప్రయోజనం చేయాలి, సంక్షేమం చేయాలి, హాస్టల్స్ని పర్యవేక్షించాలి, అంటే వెనుకబడిన తరగతుల విద్యార్థుల వసతి గృహాలను పర్యవేక్షించాలి, వాళ్ళకి బెటర్ లైఫ్ అనేది ఇవ్వాలి అనేది ఉద్యోగ నిర్వహణలో బాధ్యతలో మీకు అలాంటి అభిరుచి ఆలోచన ఉంటే ఈ ఉద్యోగాన్ని మీరు చూజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి 17th పోస్ట్ వచ్చి అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్. మన గిరిజనుల పైన అవగాహన, గిరిజనుల పైన, తాండాల పైన అవగాహన ఉన్న అభ్యర్థులు, వారి యొక్క సమస్యల పైన అవగాహన ఉన్న అభ్యర్థులు, వారి యొక్క సమస్యలను పరిష్కరించాలి, ఏదో కొంత చేయాలి తమ జీవన విధానంలో, జీవితకాలంలో అని అనుకుంటున్న ఆలోచన, లక్ష్యం, ఆశయం కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాన్ని ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ని ఉద్యోగాన్ని చూజ్ చేసుకుంటే ఉత్తమంగా ఉంటుంది. మొత్తం 9 ఉద్యోగాలు ఉన్నాయి. ఇది మల్టీ జోనల్ పోస్ట్గా ఉంది, అంటే విస్తృతంగా పర్యటించాల్సిన బాధ్యత ఉంటుంది. నెక్స్ట్ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్. ఇవి 17 ఉద్యోగాలు ఉన్నాయి. ఇది కూడా మల్టీ జోనల్ పోస్టు, అంటే సాంఘిక సంక్షేమ డిపార్ట్మెంట్లో, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మీరు అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉంటారు అనే ఉద్యోగం. మీరు ఈ ఉద్యోగాన్ని కూడా మీకు సోషల్ సర్వీస్ అనేది చేయాలి. ఉద్యోగ విధి నిర్వర్తన చేస్తూ సోషల్ సర్వీస్ అనేది మీ ప్రయారిటీ, ప్రాధాన్యత, మీ లక్ష్యం, ఆశయం కలిగి ఉంటే ఈ ఉద్యోగం తీసుకోవడం కూడా ఉత్తమంగా ఉంటుంది. ఇవి గ్రూప్ 2లో ఉన్న ఉద్యోగాలు. మరి వెబ్ ఆప్షన్లో నిజానికి మీ యొక్క ఆలోచన, అభిరుచి, ఆశయం, లక్ష్యం అనేది, మీ విద్యార్హతలు అనేది ముఖ్యంగా ప్రాధాన్యత పోషిస్తుంది. అంతేకాకుండా మీకు వచ్చిన మార్క్స్ కూడా ప్రాధాన్యత ఉంటుంది. మీకు ఉన్న మీ యొక్క క్యాడర్ వైజ్గా, అంటే మన కమ్యూనిటీ వైజ్గా, జోనల్ వైజ్గా, మల్టీ జోనల్ వైజ్గా ఉన్న ఉద్యోగాల ప్రకారంగా మీకు వచ్చిన ర్యాంక్స్ అనగా మార్క్స్ బట్టి మీకు అలాట్మెంట్ అనేది ఉంటుంది. నేను మీకు అభ్యర్థులకు మీరు ఏంటి అంటే ఈ ఉద్యోగాలపైన మీకు తెలిసిన వారి వద్ద ఒకసారి డిస్కస్ చేసి మీ ఆలోచనలకు అభిరుచికి అనుగుణంగా ఎలాంటి ఉద్యోగం అయితే బాగుంటుందో మీకు మాత్రమే తెలుస్తుంది కనుక, మీ అభిరుచి ఏంటో మీకు మాత్రమే తెలుస్తుంది కనుక, వీటిపైన సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తులతోటి ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్కి పెట్టండి. అందరూ అభ్యర్థులు మీరు డిప్యూటీ తహసీల్దార్ అంటే 3rd పోస్ట్లో ఉన్నదాన్ని 1st ప్లేస్లో పెట్టండి. సెకండ్ వచ్చేసేసి మున్సిపల్ కమిషనర్ అనేది 2nd ప్లేస్లో పెట్టండి. 3rd ప్లేస్లో అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ 3rd ప్లేస్లో మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోండి. ఇది జనరల్గా చెప్తున్న విషయం. ఆ తర్వాత సబ్ రిజిస్ట్రార్ ఇది మనకి 4th ప్లేస్లో పెట్టుకోండి. నెక్స్ట్ అసిస్టెంట్ రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీ మీరు చివరిగా పెట్టుకుంటే ఉత్తమంగా ఉంటాయి. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మనం చెప్పుకున్నాం, సాంఘిక సమస్యలపైన అవగాహన ఉండి విస్తృతంగా పర్యటించి లేబర్ లాస్ని ఇంప్లిమెంట్ చేయాలి అనే ఆలోచన ఉన్న వ్యక్తులైతే దీన్ని ఆ తర్వాత పోస్ట్గా పెట్టుకోండి. అదేవిధంగా మీకు యూనిఫామ్ పోస్ట్ పైన అభిరుచి, ఆసక్తి ఉంటే ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ని పెట్టుకోండి. ఆ తర్వాత వచ్చేసేసి మీరు కేవలం ఆఫీస్డ్ బేస్గా, అది కూడా సిటీలో ఉండాలి, అది పీస్ఫుల్ వే ఆఫ్ లైఫ్ని లీడ్ చేస్తూ వెళ్ళాలి అని అనుకుంటే ఏఎస్ఓ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అది మనకి జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్, అదేవిధంగా లెజిస్లేటివ్ సెక్రటరియేట్ అనే పోస్టులను, మీకు విద్యార్థులు ఉంటే ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఏఎస్ఓ, అదేవిధంగా లా డిపార్ట్మెంట్, మీకు విద్యార్థులు లా డిపార్ట్మెంట్కి పెట్టుకోండి. ఆ తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ని మీకు పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి సాంఘిక సమస్యల పైన, అంటే విద్యార్థుల యొక్క ముఖ్యంగా హాస్టల్స్ని సూపర్వైజ్ చేస్తూ మీకు సోషల్ సర్వీస్ చేయాలనే దృక్పథం ఉంటే వీటిని ముందుగా పెట్టుకోండి, ముందు ప్రాధాన్యత ఇవ్వండి. అది వచ్చేసేసి అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఇలాంటి ఉద్యోగాలను మీరు ముందుగా ప్రాధాన్యత ఇవ్వండి. కానీ అందరు అభ్యర్థులు మీరు డిప్యూటీ తహసీల్దార్ని మొదటి ప్రాధాన్యత క్రమాన్ని పెట్టుకోండి. ఎందుకంటే ఇది జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదేవిధంగా మనకి మండల స్థాయిలో మీ యొక్క ఉద్యోగ విధి నిర్వహణ ప్రారంభం అవుతుంది
కనుక ఇది మొదటి ప్లేస్లో పెట్టుకోండి. రెండవ ప్లేస్లో టౌన్ లేదా మీరు టౌన్లో ఉండాలి అనుకుంటే మున్సిపల్ కమిషనర్ లేదా ఏసీటీఓకి వెళ్ళండి. ఇది గ్రూప్ 2 వెబ్ ఆప్షన్కి సంబంధించి పోస్టుల ప్రాధాన్యత, విధులు, బాధ్యతలకు సంబంధించిన వీడియో. మరొక వీడియోలో మరికొన్ని విషయాలను మనం డిస్కస్ చేద్దాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.